ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సంబంధించి క్యాంపెయినింగ్ ఎవరు చేస్తున్నారు ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వాళ్ళు, అవునా? జనసేన పార్టీకి సంబంధించి క్యాంపెయిన్ చేస్తున్న వాళ్ళు ఎవరు? టీడీపీకి సంబంధించి క్యాంపెయిన్ చేస్తున్న వాళ్ళు ఎవరు? అక్కడ కూడా ఆ పార్టీ అధినేతలు ఎవరున్నారు వాళ్ళు, అదేవిధంగా ఆ నియోజకవర్గంలో పోటీ చేసేవాళ్ళు, అంతేనా? సినిమా వాళ్ళు కానీ బయట క్రికెటర్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆల్మోస్ట్ అంతా కూడా ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి సైడ్ ఉన్నారు. ఎందుకు ఏంటి అంటే వాళ్ళకున్నటువంటి ఫ్యాన్స్ ఆర్ ఫాలోవర్స్ తగ్గకుండా పెరగాలి అంటే, లేదు ఉన్నవాళ్ళు అలా ఉండాలి అంటే, వారి దగ్గర మీరు గౌరవం నిలుపుకోవాలి అంటే వైసీపీ దరిదాపులు కూడా వెళ్ళకూడదు, వెళ్తే ఇటే అని హైపరాది, గెటప్ సీను, జానీ మాస్టర్, తర్వాత సాగర్ సీరియస్ అంటే అతను, 30 years ఇండస్ట్రీ పృథ్వీ, నాగబాబు, వీళ్ళంతా జనసేన సైడ్ ఉన్నారు. అండ్ బాలకృష్ణ మరి కొంతమంది రేపు ఇంకా ప్రచారానికి ముంచుతారో లేదో తెలియదు, కానీ టీడీపీకి సంబంధించి అఫ్కోర్స్ చాలామంది డైరెక్ట్గా ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తారు సెలబ్రిటీ. వైసీపీకి సంబంధించి స్టిల్ వైసీపీలోనే ఉన్నాడు ఆలీ అంటారు, బట్ ఆలీ అక్కడ కనిపించట్లా. మొన్నటిగా మొన్న ఆయన నాకు ఎక్కడి నుంచి టికెట్ ఇచ్చినా నేను పోటీ చేస్తాను, ప్రజాసేవ చేద్దామని వచ్చాను, టికెట్ ఇస్తే ప్రజాసేవ చేయడం ఇంకా ఆస్కారం ఎక్కువ నేను గెలిచిన తర్వాత అని చెప్పుకుంటూ వచ్చినాడు, బట్ టికెట్ ఇవ్వాల. ఆ మూమెంట్లో అతను మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పు 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 అన్నాడు, ఏముంది పొత్తు పెట్టుకోవద్దు, పొత్తు పెట్టుకు సింగిల్గా రండి అని చెప్పేసి ఆలీ ఆ రోజు అన్నాడు ఓపెన్ కానీ, పొత్తు పెట్టుకోవడం తప్పేముంది, ఎవరిష్టం వాళ్ళది, పొత్తులు పెట్టుకుంటే రాజకీయాలు అన్నాక అన్నాడు. దాన్ని నాకు అర్థమైపోయింది. సో ఆలీకి టికెట్ ఎవరు అనుకున్నా, ఇవ్వాల. టికెట్ కనుక ఇవ్వకపోతే ఖాళీ దూరంగా ఉంటాడు బాబు అనుకున్నా, అలాగే ఉన్నాడు. ఎవరైతే వైసీపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో సెలబ్రిటీలు నిన్నటి వరకు మొన్నటి వరకు ఈరోజు ఒక్కరికి కనిపించట్లా. చివరికి బ్యాట్లు ఇరిగిపోయి ఆడుదాం ఆంధ్రాలో ఇచ్చినవంటే అంత బాగా ఆడుతున్నారు వీళ్ళని అన్నటువంటి అంబటి రాయుడు అతను సైతం ఇప్పుడు జనసేనలో ఉన్నాడు. మన సిద్ధమనే ఒక చిన్న ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. ఏంది అనుకుంటే మళ్ళీ వైసీపీకి వస్తానని చెప్పేసి అన్నారు. నేను సిద్ధమని చెప్పింది పవన్ కళ్యాణ్ సీఎంగా చేయడానికి నేను సిద్ధం, సీఎంగా చేసుకోవడానికి సిద్ధం, పొలిటికల్ క్యాంపెయిన్ నేను సిద్ధం అని చెప్పినాను రా బాబు అని చెప్పేసి అన్నాడు. సో అతను ఇప్పుడు ఇట్ క్యాంపెయిన్. సో వీటి మెయిన్ ఇంటెన్షన్, ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో 1000, 2000, 10,000, 1,00,000, 2,00,000 మీకు ఫాలోవర్ కనుక ఉన్నట్టయితే వాళ్ళు మీతో అలా నిలబడాలి అన్నా, మీ మీద గౌరవం మీరు నిలుపుకోవాలి అన్నా, సో మీకున్నటువంటి ఆ ఫాలోవర్లు అలా ఉండాలన్నా, మీకున్న క్రెడిబిలిటీ నిలుపుకోవాలన్నా, మీరు ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తారో, ఒకవేళ మీరు డబ్బు తీసుకొని సపోర్ట్ చేస్తూ ఉన్నా అనసూయ చెప్పింది మాత్రం మర్చిపోకండి. ఆ పార్టీ ఏంటి, ఆ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తుంది ఎవరు, అండ్ మీరు ఎవరో ప్రచారం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ వైసీపీకి సంబంధించి కొంతమంది డబ్బు తీసుకొని ప్రచారం చేస్తున్నారు అంటున్నారు, ఆమె లాస్ట్ కూడా చేస్తున్నది అంటున్నారు. నేను లాస్ట్ అయితే అబ్జర్వ్ చేస్తాను, ఆమె జస్ట్ ఫ్రీలాన్సింగ్ యాంకరింగ్ చేసింది అంతే, పట్టు ప్రచారం చేసినట్టు నాకు కనిపించలే. ఇంకా రిమైనింగ్ వాళ్ళు మాత్రం క్లియర్గా వాళ్ళు రీల్స్ చేసేవాళ్ళు ఇక్కడ డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేస్తున్నట్టుగా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ, రోడ్లు ఎక్కడ, పోలవరం కంప్లీట్ అయిందా, మెగా డిఎస్సీ ఏది, ప్రత్యేక హోదా ఏది, మద్యపాన నిషేధం అయిందా, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే పెరిగిన కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, అధ్వానంగా పన్నులు, ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకుంటే వైసీపీగా ఎప్పుడూ అసలు ప్రచారంగా చేయరు. అలా చేస్తారంటే మీ ఇజ్జత పోగొట్టుకోరు. అందుకనే ఆల్మోస్ట్ వైసీపీకి సంబంధించి గతంలో ప్రచారం చేసిన వాళ్ళు కావచ్చు, జగన్ పొగిడిన వాళ్ళు కావచ్చు, మొత్తం దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఏపీలో గెలిస్తేనే ఆ రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పేసి అర్థమై ప్రచారం చేసిన కొంతమంది, బయట పోస్టులు పెడుతున్నారు కొంతమంది, జస్ట్ ఒక మాట అంటున్నారు కొంతమంది. దీన్ని బట్టి ఎప్పటికైనా మారాల్సిన మారండి. ఎవరికి సపోర్ట్ చేయాలి ఏంటనేది మీరు తెలుసుకోండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూట్యూబ్ ఇది కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామే. నాకు ఎవరు రూపాయి ఇచ్చేది ఎలా, నాకు వచ్చే రూపాయి అంటే ఈ వీడియో చూసినటువంటి మీ వల్లే నాకు. సో మీరే ఒక రకంగా నా ఫ్యామిలీ అన్నట్టు, ఒక రకంగా మీ వల్ల నేను ఉంటున్నట్టు, ఎదుగుతున్నట్టు, బతుకుతున్నట్టు, అంటే డబ్బు పరంగా. అలాంటప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏదో ఒక పార్టీ కొమ్ము కాసినట్టుగా ఉంటే నాకు ఇబ్బంది కదా. మన దగ్గర వైసీపీ ఫాలోవర్స్ ఉంటారు, వైసీపీ అభిమానులు ఉంటారు మన దగ్గర కూడా. కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారు, గలీజ్ కామెంట్లు పెట్టాలి, కొంతమంది నార్మల్గా పెట్టాలి, కొంతమంది ఒకటే అంటున్నా. మీరు నా సబ్స్క్రైబర్ కాబట్టి ఐ రెస్పెక్ట్ యువర్ వర్డ్స్. నేను ఇచ్చిన వీడియోలో ఒక అబద్ధం చూపండి అంట. కొంతమంది అంటారు మీరు ఇదే చెప్తారేంటి, టీడీపీ చెప్పరేంటి, జనసేన చెప్పరేంటి, బీజేపీ చెప్పరేంటి. చెప్తాను,
నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నా ఫస్ట్ ఏంటి, ఎవరైతే అధికారంలో వాళ్ళ గురించి నేను మాట్లాడతా. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారంటే అది కదా నేను మాట్లాడాల్సింది. రేపటి రోజు ఎన్డీఏ కూడా అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గురించి ఇంకా గట్టిగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ వైసీపీ గవర్నమెంట్ ఇదిలో జర్నలిస్ట్కి దాని ఏం చెప్పలేదు, ఫ్రీడమ్ లేదు. అరే నువ్వు నిజమైన చెప్పు, నీ మీద ఏదో కేసు పెడతాం, లేదా నిన్ను వచ్చేసి ఇబ్బంది పెడతాం, అదే నీదని. అలా ఆ భాగ్యం కూడా నాకు జరిగింది, ఓకేనా. బట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గతంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత ఘోరంగా వైసీపీ పోస్టులు పెట్టినా వాళ్ళు ఎవరిని ఏమో అనలా పాపం. ఈ భవిష్యత్తులో కూడా ఇష్టం వచ్చిన రీతిలో అంటే మేము వాళ్ళకి చర్యలు తీసుకుంటాం, కానీ మనం వచ్చే జెన్యున్గానే పెడతాం కాబట్టి మన జోలికి రారు వాళ్ళు. దాన్ని ఉన్నదంటే మాట్లాడతాం. సో ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఇదే, మీకున్న స్టేటస్ని యూజ్ చేసుకొని మంచిగా ప్రచారం చేయండి. పొలిటికల్గా మన కొద్దిగా కూడా సైలెంట్గా ఉండండి. అంతేగాని డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చితే మేము ముందుకు వెళ్తాం, నచ్చింది చేస్తాం అనుకుంటే మాత్రం మీకున్న ఫాలోవర్లు పోతారు, మీ క్రెడిబిలిటీ పోయింది. అందుకే సినిమా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడిగేస్తా ఉన్నారు. అలీ వచ్చేసి అలీతో సరదాగా సీజన్ 2 చేస్తున్నాడు, సూపర్ అని హ్యాపీగా చూడండి. అలీ మాత్రం చాలా తెలియదు, అందులో నో డౌట్. అందుకే వయసులో దూరంగా జరిగాయి.